నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మూడో రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలవంచి సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ చైర్మన్ గా ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించిన కొనగళ్ల నారాయణరావు విజయవాడ నగరంలో సందడి చేసిన హీరో వన్ తేజ్ నవంబర్ 14 విడుదల కానున్న మట్కా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరిన హీరో వన్ తేజ్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి మూడో రోజు ఆయన అన్నపూర్ణాదేవిని శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు సుజనాకు స్వాగతం పలికారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా మీడియాతో మాట్లాడుతూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయని తెలిపారు. మూడో రోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని శనివారం 40,000 నుంచి 50,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారు లడ్డూ ప్రసాదం కొరత లేకుండా భక్తులందరికీ అందేలా చూస్తున్నామన్నారు. 3 రోజుల్లో 14,000 మంది భక్తులకు అన్నదానం అందించగలిగామని ఆనందంగా ఉందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దేవాదాయ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు అందరి సమిష్టి కృషితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించేందుకు సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. సామాన్య భక్తులకు ఎక్కడ, ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అనంతరం దుర్గాఘాట్ వద్ద గల మోడల్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుతో కలిసి పరిశీలించారు. దసరా ఉత్సవాల నిమిత్తం భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని చెప్పారు. ఈవో గారు, కమిషనర్ గారు అందరూ కూడా నేను ఉండి కొన్ని డిజైన్ చేసి ఇవ్వటం మూలాన మొత్తం మీద అన్ని విధాలా సక్రమంగా ఇప్పటివరకు బాగా జరిగింది. నెక్స్ట్ టైంకి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇందులోంచి మేము స్టడీ చేసి ఇప్పుడు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే అవి కూడా తెలుసుకొని చెబుతాం. మీడియా ద్వారా కూడా మాకు ఇంకేదన్నా ఉంటే ఇంకా మనకి మూలా నక్షత్రము 12 ఇంకా 5-6 రోజులు 7 రోజులు ఉంది కాబట్టి 7 రోజులు ఉంది, ఇంకా 6 రోజులు ఉంది కాబట్టి మీరు కూడా ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. అది కాకుండా ప్రజలకు కూడా మేము కాల్ సెంటర్ పెట్టాం. దాని ద్వారా కూడా సలహాలు ఇస్తే ఇంకా భక్తులకి సౌకర్యాలు ఇంప్రూవ్ చేసే విధంగా పనిచేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ చైర్మన్ గా కొనగళ్ల నారాయణరావు ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ ఆర్టీసీ అని అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.
ప్రజలకి సౌకర్యవంతంగా, సులభంగా, సురక్షితంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ. ఆర్టీసీ నష్టం వచ్చినా కూడా ప్రజల యొక్క వాళ్ళ మీద టికెట్ ధర పెంచకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరాయిస్తూ, ఇది కేవలం పేదవారికి, మధ్యతరగతి వారికి ఈ యొక్క రవాణాను ఉపయోగించుకుని సౌకర్యవంతమైన, సుఖమైన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇతర సంస్థలతో పోల్చుకుంటే యాక్సిడెంట్లు లేకుండా మరి 99% బస్సులు సౌకర్యవంతంగా నడుపుతూ ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే దాన్ని సరిచేసుకుని ప్రజలకు సేవలు అందించడంలో ఆర్టీసీ ముందుంటుంది. ఇవాళ రోజున ఆర్టీసీలో కార్గోను కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ బస్సులు కూడా తీసుకురావాలి. కేంద్ర సహకారంతో బస్సులను పెంచి కొత్త బస్సులు కొని ఛార్జింగ్ సదుపాయాల కోసం అనేక బంకులు కూడా అనేక చోట్ల ఛార్జింగ్ యూనిట్లు పెట్టాల్సి ఉంది. అది కూడా పెట్టిస్తాం. ముందు టిక్కెట్లు పెంచకుండా, ప్రయాణికులపైన భారం పడకుండా కార్గోని డెవలప్ చేసి ఆర్టీసీ యొక్క ఆదాయాలు పెంచుతాం, ఖర్చు తగ్గిస్తాం. ఎలక్ట్రానిక్ బస్సులు పెడుతున్న ద్వారా ఖర్చు తగ్గిస్తాం. ఇవాళ ఆర్టీసీ ప్రయాణికులు ఎంత ముఖ్యమో, ఈ బస్సులు ఎంత ముఖ్యమో, ఆర్టీసీ కార్మికులు కూడా నాకు అంతే ముఖ్యం. నేను 30 సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాలకి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను ఆర్టీసీలో. ఆర్టీసీ వాళ్ళ సమస్యలన్నీ నాకు తెలుసు. ఇదివరకులాగా ఆర్టీసీ వాళ్ళకి ఆరోగ్య సదుపాయం, ఇవాళ ఇదివరకు ఆరోగ్యానికి ప్రాబ్లం వస్తే మరి పూర్తిగా ఆర్టీసీ బాధ్యత పడి వాళ్ళకు వైద్యం చేయించేది. ఇవాళ రోజున ప్రభుత్వంలో కలిసిన తర్వాత విజయవాడ నగరంలో హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. నవంబర్ 14వ తేదీన విడుదల కానున్న మట్కా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం మట్కా చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం గాంధీనగర్లోని రాజ్ యువరాజ్ థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రేక్షకుల సమక్షంలో తాను నటించిన మట్కా చిత్ర టీజర్ను లాంఛనీయంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ మట్కా చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. 1960వ సంవత్సరంలో జరిగిన ఒక కథే మట్కా చిత్రమని అన్నారు. విజయవాడ నగరంలో మట్కా చిత్రం టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దుర్గమ్మ దీవెనలతో ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని, నవంబర్ 14న మట్కా చిత్రం రిలీజ్ కానుందని, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. ఈ చిత్రంలో సరికొత్త లుక్తో ప్రేక్షకులకు కనపడతానని, మాస్ క్యారెక్టర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెన్సేషనల్ హిట్ అయిన పలాస చిత్ర డైరెక్టర్ కన్నాకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని, తనను ఈ చిత్రంలో ఒక కొత్త లుక్లో ప్రేక్షకులకు చూపిస్తున్నారని ఆయన తెలిపారు. తంగళం చిత్రానికి కెమెరామెన్గా పనిచేసిన కిషోర్ కుమార్ ఈ చిత్రానికి కెమెరామెన్గా పనిచేసి అద్భుతమైన విజువల్స్ తీశారని అన్నారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాయన్నారు. ఈ చిత్రంలో 6 పాటలు, 9 ఫైట్స్ ఉంటాయని, ఒక ఫైట్లో ఎర్రతొండువాతో ఫైట్ చేశామని, ఆ ఫైట్ చిత్రానికే హైలైట్గా ఉంటుందన్నారు. అనంతరం దర్శకుడు కన్నాకుమార్ మాట్లాడుతూ వరుణ్ తేజ్తో సినిమా తీయటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని సరికొత్త గెటప్లో వరుణ్ తేజ్ ఈ చిత్రంలో కనిపిస్తారని తెలిపారు. మట్కా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం కెమెరామెన్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ తంగళం చిత్రం చేస్తున్న సమయంలో మట్కా చిత్రానికి కెమెరామెన్గా పనిచేస్తానని సంతకం చేసినట్లుగా చెప్పారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ఒక కొత్త లుక్లో ప్రేక్షకులు కనిపించడంతో పాటు ఆయన నటన చిత్రానికే హైలైట్గా ఉంటుందన్నారు. టీజర్ రిలీజ్ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు డాక్టర్ విజేందర్ రెడ్డి, తీగల రజనీ తాళ్ళూరి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న మా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ మేము అందరం ఆలోచించుకుంటుంటే అప్పుడు మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారు అందరు కలిపి మనం విజయవాడలో అమ్మవారు దీవెనలతో దసరా నవరాత్రుల టైంలో మనం స్టార్ట్ చేయాలనుకుని ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడికి వచ్చి మొట్టమొదటి మా టీజర్ మీ అందరి చేతుల ద్వారా రిలీజ్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, వాళ్ళందరూ మా కుటుంబం. కింద కొండ అమ్మవారిని నమ్ముకున్నవారు. ఓకే, దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 4వ రోజు. దుర్గమ్మ ఈరోజు అన్నపూర్ణ అవతారంలో ఉంది. ఈరోజు ఈ మంచి రోజు మా టీజర్ ఇక్కడ రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందం. అమ్మవారిది ఒక చిన్న శ్లోకం చెప్పుకొని టీజర్ రిలీజ్ చేసుకుందాం. సైలెంట్గా ఉండాలి, ఒక్క నిమిషం. నేను తంగళానికి తర్వాత ఈ ఫిల్మ్ చేశాను.
every day shoot is like a new experience. The hard work sir put for this characters, one character but different look. So every day he do homework చేసి షూట్ వచ్చి డైలాగ్ అన్నీ ఒక కాంపిటీషన్ ఉంది. టెక్నీషియన్ అండ్ సార్ వి బోత్ యాక్చువల్లీ ఫైట్ ఈచ్ అదర్. హీ ట్రై టు ఇంప్రెస్ us, వీ ట్రై టు ఇంప్రెస్. సో అలా వచ్చింది ఈ ప్రోడక్ట్. చెప్పక్కర్లేదు, మీరే స్క్రీన్ మీద చూద్దరు కానీ చాలా చాలా బాగా చేశారు. 6 songs 9 ఫైట్స్ ఉన్నాయండి టోటల్గా. అందరికీ మంచి మాస్ ఎంటర్టైనర్. November 14th థియేటర్స్లోకి వస్తున్నాము. ప్లీజ్ కమ్. బాబు గారు థ్యాంక్ యూ సార్. వరుణ్ బాబు గారు మాకు మంచి ఫ్రెండ్, శ్రేయోభిలాసి బ్రదర్ లాంటి. థ్యాంక్ యూ సార్. రజనీ మేడం చెప్పినట్టు మంచి కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో ఇప్పటివరకు వరుణ్ బాబు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అనేది మాత్రం ఆ కట్అవుట్ ఒక లెక్క. దాన్ని ప్రూవ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న మూవీ. థ్యాంక్స్ టు కరుణకుమార్ గారు, డిఓపి గారు అండ్ జీవి ప్రకాష్ గారు. మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం. రాబోయే రోజుల్లో భక్తుల నుండి అభిప్రాయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక్కడ అటవీ పరంగా జీవన వైవిధ్యానికి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వెంగమాంబ, అక్షయ, వకులమాత వంటశాలలతో రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేలా ఆధునిక కిచెన్లు ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైంది. ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక దేవుని సన్నిధిలో అన్నదానం జరుగుతోంది. నాడు 2-3 వేల మందితో ప్రారంభమై నేడు 3 లక్షల మందికి అన్నదానం జరుగుతోంది. అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలను మరింత క్రమబద్ధీకరణ చేస్తాం. క్యూ లైన్ల నిర్వహణ కూడా రీగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పరిశుభ్రత, ప్రసాదం నాణ్యత మేనేజ్మెంట్లో కూడా మార్పు వచ్చింది. దీంతో భక్తులు హర్షిస్తున్నారని సీఎం అన్నారు. భారత క్రికెట్ జట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సిగ్నేచర్ డ్రెస్ కోడ్తో వచ్చిన ప్లాటినం ఆర్టికల్స్ ను జోస్ అల్కాస్ లాంచ్ చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి న్యూ లాంచ్ జరగలేదని షోరూమ్ ప్రతినిధులు తెలియజేశారు. ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసం ధోని తమ బ్రాండ్ కోసం సపోర్ట్ చేస్తారని, అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా చెప్పారు. చూడటానికి కూడా ఈ ఆర్టికల్స్ చాలా బాగున్నాయని అతిథులు తెలిపారు. యూత్తో పాటు అన్ని వయసుల వారికి ఇవి నచ్చుతాయని అన్నారు.
సిగ్నేచర్తో పాటు ఆయన సిగ్నేచర్తో పాటు మరి ఆయన డ్రెస్ కోడ్ 7 కూడా ఇందులో బ్యాక్ సైడ్ కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. పక్కాగా అంత ప్యూరిఫైర్గా మనకి ఈ విధంగా ప్రోడక్ట్ ఇవ్వడం అనేది చాలా రేర్. ఎప్పుడు కూడా ఇలాంటి విధంగా ఆర్నమెంట్ అనేది రాలేదన్నమాట. మనం వరల్డ్ వైజ్గా కూడా చూస్తే ఇలాంటిది ఎప్పుడు కూడా మనకు జనరేట్ అవ్వలేదు. ఈ విధంగా కొత్త న్యూ లాంచింగ్ కలెక్షన్తో మనం ఈ విధంగా అందరి కస్టమర్లకి ఈ విధంగా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. సిగ్నేచర్ అండ్ 7 నెంబర్తో మనకి ప్రోడక్ట్ ఎస్ ఇదిగోండి, మీరు బాగా గమనిస్తే ఇందులో చూడండి 7 నెంబర్ బ్యాక్ సైడ్ మీకు మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఇంత పక్కాగా విత్ తన నెంబర్తో తన సిగ్నేచర్తో లాంచింగ్ చేయడం అనేది ఎవరు కూడా ఇంతవరకు చేయని సాహసం అనమాట. సో ఈ విధంగా మాకు ఆయన ఆదరణిచ్చి మా యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వెరీ వెరీ థ్యాంక్స్ ధోని గారు. అండ్ మా మధ్యలోనికి వచ్చి ఈ విధంగా మా యొక్క ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి ఇష్టపడినటువంటి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మా యొక్క స్టోర్ మేనేజర్ తరఫున, మా అందరి తరఫున ఫీల్ అవుతుంది. MS ధోని ఫ్యాన్ గాను యాజ్ క్రికెటర్ గాను నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాయి. ఓపెన్ చేయడానికి జోస్లు కలిసి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆర్టికల్స్ ప్లాటినం అనేవి చాలా బాగున్నాయి. చాలా మంచి ఐడియా MS ధోనితో ప్రమోట్ చేయడం. అసలు వేసుకున్నా కూడా చాలా అందంగా ఉన్నాయి, చూడడానికి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. MS ధోని సిగ్నేచర్తో వస్తుంది చూడండి. ఇట్లా ఈవెన్ రింగ్స్ కూడా ఇదిగోండి ఇట్లా ఇలానే జెర్సీ నెంబర్ కూడా ఉంటుంది లోపల, దీనికి ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో. సో చాలా బాగుంది. యూత్ ఎక్కువ ఆడుతున్నారు కాబట్టి MS ధోనికి ఖచ్చితంగా యూత్ పరంగా ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. సో ఇది ఖచ్చితంగా అదే అదే ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా తెలుసు. ప్రకాశం జిల్లా కొండపికి చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి అంకులయ్య శనివారం 16.5 లక్షల రూపాయలు విలువ చేసే మంగళసూత్రాలను విజయవాడ కనకదుర్గమ్మకు బహుకరించారు. తాను ఇచ్చిన మంగళసూత్రాలు అమ్మవారికి అలంకరిస్తే తన జన్మ ధన్యమవుతుందని అన్నారు. రోజు రూపాయి కూడబెట్టి అమ్మవారికి మంగళసూత్రాలు చేయించారని చెప్పారు. వాటితో పాటు 27,000 రూపాయలు విలువ చేసే చీరను అంకులయ్య దేవస్థాన అధికారులకు అందజేశారు. మొక్కుబడి సార్, ఈ మొక్కుబడిది రూపాయి కూడబెట్టి అమ్మవారికి 203 గ్రాములు చేపించి, ఇంకెంత కదా నేను మాట్లాడలేదు, నాకేం తెలియదు సార్. కాకపోతే ఇది అమ్మవారి మెడలో వేస్తే చాలు, నాకు చాలా ధన్యమైపోయినట్టే సార్. ఇంకా అంతకన్నా నేనేం మాట్లాడలేదు. 203 గ్రాములు సార్. ఒక నెల పట్టింది సార్. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈరోజు ఇచ్చారు కదా అమ్మవారికి? ఇంకెంతకన్నా ఆనందం ఏం కావాలి సార్ నాకు, ఇంకెంతకన్నా ఏం కావాలి నాకు. అయితే మా సాంఘిక శాఖ మంత్రి గారు, మా కొండేపు నియోజకవర్గం మంత్రి గారు పాపం ఇవాళ ఆయన రాలేక, లేకపోతే ఆయన చేతుల మీదుగా ఇవ్వాలని నేను చాలా ఆనందపడ్డాను. వాళ్ళ బామ్మర్ది గారు వచ్చారు సార్, వాళ్ళ బామ్మర్ది గారు ఆయన ఉండరు, ఆయన కూడా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఎందుకంటే పాపం ఆయన నా కోసం అంత దూరం నుంచి వచ్చారు. ఎలా అనిపించింది ఈరోజు దర్శనం కూడా చేసుకున్నారు కదా? దర్శనం ఇది అమ్మవారి మెడలో వేసినప్పుడు సార్ నాకు అప్పటిదాకా పచ్చి మంచిని కూడా తీసుకోను సార్. నేను ఖచ్చితంగా అమ్మవారి మెడలో వేసి ఆ తల్లి ఈ కళతో చూసినాక అప్పుడే మంచినీళ్ళు తాగుతా. అప్పుడు దాకా నేను పచ్చి మంచినీళ్ళు తాగుతా. మీ పేరేంటి? కళ్ళగుంట, మా నాన్న పేరు కళ్ళగుంట రావణయ్య, తిరగమ్మ, ఆంజనేయులు, మాధవి, అంకులయ్య, రాజేశ్వరి. ఏ ఊరు నుండి వచ్చారు? ఏ గ్రామం? గోయనయ్య, గోవింద, కొండేపు సార్, ప్రకాశం జిల్లా. ఇది సార్ అమ్మవారి చీర. విజయవాడ వరద బాధితులకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా అండగా నిలుస్తున్నారు. హుబ్లీకి చెందిన SJC మెమోరియల్ ఫౌండేషన్ వారు సుమారు 3,000 మందికి నిత్యావసర సరుకులను అందజేశారు. సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వరద బాధితులకు సాయం చేస్తున్నారు. హుబ్లీకి చెందిన SJC మెమోరియల్ ఫౌండేషన్ వారు సుమారు 3,000 మందికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు లాజరస్ కళ్ళకుంటాల సువర్ణ మాట్లాడుతూ విజయవాడ నగరంలో కని విని ఎరుగని రీతిలో వరదల వల్ల ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ సంస్థ తరపున ప్రాంతాలతో సంబంధం లేకుండా తమ వంతుగా బాధ్యతలకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని వివరించారు. వైఎస్ఆర్ కాలనీ, భవానీపురం, సింగినగర్, ప్రకాష్ నగర్లో బాధితులకు కిట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్ట సమయాల్లో ఎదుటివారికి భరోసా కలిగించే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని వైసీపీ నేత పోతిన మహేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లను గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దసరా ఉత్సవాలంటేనే విజయవాడ నగరంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయంలో ఎంతగా గొప్పగా నిర్వహించేటువంటి ఈ పండక్కి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలన్నీ కూడా తీరే విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. మరి దసరా ఉత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చింది. అధికారులందరూ కూడా కొత్తవారు కాబట్టి ఎంతో బాధ్యతతో ఎంతో సమన్వయంతో ఈ దసరా ఉత్సవాల్ని ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చేయాలని, భక్తులందరికీ కూడా సౌకర్యాలు చాలా మంచిగా చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి 2 రోజుల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా, చిన్న చిన్న వివాదాలు కూడా అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అవి కూడా రాకుండా ఎక్కడ కూడా ఆలయ శోభ, ఆలయ ప్రతిష్ట, అమ్మవారికి చెడ్డ పేరు రాకుండా అందరూ బాధ్యతాయుతంగా నడుచుకొని ఉత్సవాల్ని విజయవంతం చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పదే పదే చెప్తున్నాం, అధికారులందరి మధ్య కూడా సమన్వయం ఉండాలి. లేకపోతే రాబోయే రోజులన్నీ కూడా భక్తులు లక్షల్లో వస్తారు, ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా అద్భుతమైన సమన్వయంతో పనిచేయాలి. మరి ఆలయ అభివృద్ధికి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. చాలా అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మనం కూడా చూసాం. కింద అన్నప్రసాదం కానీ, అదేవిధంగా శివాలయం కానీ, ఇవన్నీ కూడా శాశ్వత నిర్మాణాలు జరుగుతున్నాయంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి 70 కోట్లతోనే ప్రారంభమైనవి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మహామండప నిర్మాణం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా ఆదర్శంగా తీసుకొని మరి మన ఎంపీ చిన్ని గారు కూడా 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తానని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వారు ఆ మాట మీద నిలబడాలి. 100 కోట్ల రూపాయల నిధులు దేవాలి. అమ్మవారి ఆలయ అభివృద్ధికి వారు కూడా కృషి చేయాలని కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలామంది ఇప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇంద్రకీలాద్రిపైనున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మకు ప్రీతిపాత్రమైన కుంకుమ పూజను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఆర్టీసీ చైర్మన్గా కొనగళ్ల నారాయణరావు పదవి బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమయ్యే సమయంలో కొనగళ్ల నారాయణ ఆర్టీసీ చైర్మన్గా ఉండటం ఆనందంగా ఉందని ఎంపీ కేశన్ శివనాథ్ అన్నారు. ఆర్టీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన కొనగళ్ల నారాయణరావుకి శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఎంపీ కేశన్ శివనాథ్ ముందుగా కొనగళ్ల నారాయణరావుకి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు శాలువాతో సత్కరించారు. అనంతరం ఎంపీ కేశన్ శివనాథ్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎన్నికల్లో అలుపు లేకుండా కొనగళ్ల నారాయణ శ్రమించారని కొనియాడారు. తనకి ఏ సమస్య వచ్చినా ముందుగా కొనగళ్ల నారాయణ కలిసి తగిన సలహాలు తీసుకుంటానన్నారు. గత 10 ఏళ్ల నుంచి కొనగళ్ల కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద సంస్థ అయిన ఆర్టీసీ కొనగళ్ల నాయకత్వంలో మరింత ప్రగతి పదంలో నడుస్తుందని ఆకాంక్షించారు. అలాగే కొనగళ్ల నారాయణరావుకి ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అభినందన సభకి భారీ సంఖ్యలో కొనగళ్ల అభిమానులు తరలివచ్చారు.
సందర్భంగా మార్క్ఫెడ్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని చైర్మన్ కర్రోతో బంగారాజు తెలియజేశారు. రైతుకు పూర్తి స్థాయిలో ఎరువులు అందేలాగా చర్యలు చేపడతామని, పప్పు ధాన్యాలకు మద్దతు ధర కల్పించే విధంగా కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. రాష్ట్ర మార్క్ఫెడ్ కార్యాలయం మార్క్ఫెడ్ నూతన చైర్మన్ గా కర్రోతు బంగారాజు బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ మేళతాళాలతో ఎంతో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. మార్క్ఫెడ్ ఎండి మేనేజర్ జిలానీ సమోన్ ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆయనతో పాటు నూతన డైరెక్టర్లుగా ఎంపికైన సభ్యులు అన్నెపు రామకృష్ణ నాయుడు, పరస వెంకటరత్నం, కేసీ హరి, వంగల శశిభూషణ్ రెడ్డి, గుండు బోగుల నరసింహారావు సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. బంగారాజు కుటుంబ సభ్యులతో కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని, తనకు ఇచ్చినటువంటి పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. పసుపు మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ చైర్మన్ పదవి ఇస్తామని ఎన్నికలు జరగకముందే మా యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, మరి అలాగే మాట తిప్పని మడమ తిప్పని మా ముఖ్యమంత్రి వర్యులు, మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే పొత్తులో భాగంగా జనసేనకి నీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మీరు చాలా కష్టపడ్డారు. గెలిచే టికెట్ మీద అని చెప్పి సర్వే రిపోర్ట్లు కూడా మొదటి నుంచి వచ్చాయి. కాబట్టి ఈ బాధ నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మనం గెలిచిన వెంటనే 100 రోజుల్లోపు నీకు చైర్మన్ పదవి ఇస్తాం. తర్వాత ఎమ్మెల్సీలు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఎమ్మెల్సీ కూడా నీకు ఇస్తామని చెప్పి మా అధినాయకులు ఇద్దరు కూడా మాట ఇవ్వడం జరిగింది. మాట తప్పకుండా అలాగే 100 రోజుల్లోపు ఈరోజు దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సిపి రాజశేఖర్ బాబు పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని పరిశీలన చేస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతానికి దసరా ఉత్సవాలు సవ్యంగా జరుగుతున్నాయని తెలిపారు. బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న మనకు వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంటర్వెన్షన్స్ చేయడం జరిగింది. ఈరోజు క్యూస్ చాలా చక్కగా వెళ్తున్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తున్నాయి. విఐపీస్ కూడా మనము 8 to 10 తర్వాత 2 to 4 ఇవ్వడం జరిగింది. సో ఒక ½ అన్ అవర్ రిలాక్స్ చేస్తూ 10:30 వరకు అలౌ చేయడం జరిగింది. ఇప్పుడు సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకున్నారు. రక్షిత త్రాగునీరు ప్రతి ఒక్కరికి అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ వెల్లడించారు. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు ద్వారా సర్వే చేసి సురక్షిత తాగునీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరింపచేయడం ద్వారా సామాన్య పౌరులపై కరెంటు ఛార్జీల భారం తగ్గించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గాయత్రీనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సర్వే చేసి సురక్షిత తాగునీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పశ్చిమంలో 22 డివిజన్లు ఉండగా 11 డివిజన్లు కొండ ప్రాంతంలో ఉన్నాయని, వారికి అనేక దశాబ్దాలుగా త్రాగునీరు పూర్తి స్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ముందుకొచ్చారన్నారు. పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్ స్మిత్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కోయంబత్తూరులో విజయవంతమైన ఈ పైలట్ ప్రాజెక్టును పశ్చిమ ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరించడం ద్వారా సామాన్య పౌరులపై కరెంటు ఛార్జీల భారం తగ్గుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఈ రూఫ్ టాప్
సోలార్ వ్యవస్థను ప్రోత్సహించడానికి మరింత విస్తృతం చేయడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జోనల్ కమిషనర్ రమ్య కీర్తన మాట్లాడుతూ పశ్చిమ ప్రజలకు తాగునీటి సౌకర్యం కోసం శాశ్వత పరిష్కారం చూపడానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషకరమైన విషయమన్నారు. గత వారం రోజులుగా చిట్టినగర్లోని ప్రైజర్పేటలో పైలట్ ప్రాజెక్ట్ బృందాలు పరిశీలన చేస్తున్నాయని అన్నారు. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి పరిశీలన తరువాత మరిన్ని వివరాలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్ణ గ్లోబల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రామన్ రఘునాథన్, స్మిత్ కంపెనీ ప్రతినిధి దామోదర్, సుజనా ఫౌండేషన్ టెక్నికల్ అడ్వైజర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి డిసిషన్స్ అనేది నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లో 11 డివిజన్లు కొండ ప్రాంతంలో 11 డివిజన్లు దిగువ ప్రాంతంలో ఉండటం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణానది మనకు పక్కనే ఉన్న భౌగోళికంగా మనకున్నటువంటి సోర్సు బాగున్నప్పటికీ కూడా కొండ ప్రాంతంలో కొన్ని ఏరియాల్లో వాటర్ అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయం మీద ఎమ్మెల్యే గారి దృష్టికి మేమందరం కార్పొరేటర్లుగా కొంతమంది తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు దీనికి ముఖ్యంగా విఎంసి నుంచి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జడ్సీగా ఉన్నటువంటి మేడం కీర్తన గారిని, అలాగే విఎంసిలోనే డీఈగా పనిచేసినటువంటి సీనియర్ నారాయణమూర్తి గారిని, ఆయన రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఆయన కోఆర్డినేషన్ చేస్తున్నారు. అయితే దీంట్లో నిన్న ఒక 29వ తారీఖు నుంచి పశ్చిమ నియోజకవర్గంలో స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈ పూర్ణ గ్లోబల్ స్ట్రాటజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని దగ్గర నుంచి రఘునందన్ రావు గారని ఈయన వచ్చారు. అలాగే మనకి కేఆర్ దామోదరన్ అని ఆయన స్మింటిక్ టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి కోయంబత్తూరులో వీళ్ళు అక్కడి నుంచి రావటం జరిగింది. ఎవరు పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం కానివ్వండి, కరెంటు ప్రాబ్లం లేకుండా సోలార్ జనరేటర్ దగ్గర నుంచి మనం కరెంటు ఏ రకంగా ఇప్పించగలం ప్రజలకు అనే దాని మీద స్టడీ చేయడానికి మా ఎమ్మెల్యే గారు వీళ్ళు పిలిపించడం జరిగింది. నా పేరు కీర్తన, నేను జోనల్ కమిషనర్ విజయవాడ వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి. సో డే 1 నుంచి వెన్ సార్ సుజనా సార్ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ద ఓన్లీ విజన్ ఆఫ్ హిమ్ ఇస్ అంటే జీవన ప్రమాణాలు పెంచాలి వెస్ట్కి ఎలాగైనా సరే, ఐ హ్యావ్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి సార్ విజన్ ఈజ్ కంటిన్యూస్లీ ఆన్ దట్. సో టీమ్స్ అన్నీ వస్తున్నాయండి టు ఇంప్లిమెంట్ పైలట్ ప్రాజెక్ట్స్. అంటే ఇన్ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ దెర్ ఆర్ టోటల్ 22 వార్డ్స్, 11 వార్డ్స్ వచ్చి హిల్లీ ఏరియా అండ్ 11 వార్డ్స్ వచ్చి ప్లెయిన్ ఏరియా. సో ఈవెన్ దో మాకు సఫిషియంట్ వాటర్ అవైలబిలిటీ ఉన్నా కూడా every family is not getting the same amount of water. Tile end lo water distribution and hilly areas lo because of the gravitational issues water sufficient ga cheratledu. In order to provide permanent solution, this is a chronic issue Vijayawada West Assembly constituency is facing. So దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొని రావడానికి సార్ హ్యాస్ సెంట్ ఏ టీమ్. సో నిన్న మొన్న అంతా స్టడీ చేశారండి 49 డివిజన్ ఫ్రైజర్పేట. So they are coming up with an excellent solution where they are saying 24/7 each family 135 LPCD, which is the standard amount of water people should have per day per person. So adi provide chestamani cheptunnaru. I'm here at the behest of the local administration and specifically Mr. Y.S. Chowdhury at his request to examine various things in the constituency to help the people. Basically the policies to make life better for the people of Vijayawada, especially the constituency Vijayawada West. So we are looking at three things. One is to mitigate the hardship that has been faced by the public in the recent past with the floods that have devastated the city of Vijayawada. Another is to address the long-term problems of water supply, potable water to especially to the residents, as well as the energy needs, the electricity and other needs.
and also to modernize the entire process. గత ప్రభుత్వంలో అనుభవం లేని వ్యక్తికి క్రీడల మంత్రిగా నియమించారని, క్రీడలంటే రాజకీయ క్రీడలు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ బాధితులు చేపట్టిన అనిమిని రవినాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖలో 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని అన్నారు. 4 నుంచి రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్లో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని హోటల్స్లో స్విగ్గీని బాయ్కాట్ చేస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విషయమై నోవటెల్ హోటల్ సమీపంలోని అసోసియేషన్ హాల్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్విగ్గీ, జొమాటో వల్ల హోటల్స్, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆగస్టు 12, 27, సెప్టెంబర్ 27న 3 దఫాలుగా స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించిందని, స్విగ్గీ కాలయాపన చేస్తూ వస్తుందన్నారు. అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్లకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా ఈ నెల 14వ తేదీ నుంచి స్విగ్గీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం అన్ని జిల్లాల ప్రతినిధులు, ప్రెసిడెంట్, సెక్రటరీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం స్విగ్గీ, జొమాటోల వల్ల ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి రెస్టారెంట్స్ అన్ని లాస్ వస్తున్నాయనే ఉద్దేశంతో ఇదే హోటల్లో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆఫీస్లో వారితో చర్చలు జరపడం జరిగింది. 3 సార్లు జరిగినాయి ఇప్పటివరకు. ఫస్ట్ టైం ఆగస్టు 12వ తారీఖు విజయవాడ హోటల్ అసోసియేషన్, ఏపీ మొత్తం కలిపి ఇక్కడ ఇదే హాల్లో డెసిషన్ తీసుకున్నాం. ఆ తర్వాత ఆగస్టు 27వ తారీఖు తిరుపతిలో, సెప్టెంబర్ 27వ తారీఖు విశాఖపట్నంలో 3 జోన్లలో రాష్ట్ర కార్యవర్గం మొత్తం సభ్యులందరూ కూర్చొని వీటి మీద చర్చించి వీటిలో పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాటికి ఏదైనా చర్చ ఒక దానికి వస్తున్న ఉద్దేశంతో చర్చించడం జరిగింది. దానికి స్విగ్గీ వారు, జొమాటో వారు విధానాలు, రెస్టారెంట్లు పడుతున్న నష్టపోయే విధానం గురించి అందరం మేము చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మొదలయ్యి సుమారుగా 8 సంవత్సరాలు అయిందండి. ఈ 8 సంవత్సరాల క్రితం స్విగ్గీ, జొమాటో కానివ్వండి, ఫుడ్ పాండా అని ఇట్లాంటి అనేక రకాల ఊబర్ ఈట్స్ అని ఇలాంటి అనేక రకాల ఫుడ్ డెలివరీలు 0% కమిషన్తో స్టార్ట్ అయినాయి. ఆ 0% అల్లా కాలక్రమేణా పెంచుకుంటూ పోతూ ఈరోజు సుమారుగా 20 నుంచి 30% కమిషన్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే మన ఫుడ్ ఖరీదులో సుమారుగా 20 నుంచి 30% వాళ్ళ కమిషన్ రూపంలో వెళ్తుంది. అది కాకుండా వాళ్ళు మా మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీ పెట్టడానికి కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్ల పేరు మీద ఫ్లాట్ 125, ఫ్లాట్ 150 అని చెప్పి ఇలాంటి కొన్ని డిస్కౌంట్లు వాళ్ళు మాకు తెలవకుండానే మా పేరు మీద డిస్కౌంట్లు పెట్టి మా మధ్య ఒక అనారోగ్యకరమైన అమ్మవారి పట్ల అతీతమైన భక్తి, సామాన్యుడైనప్పటికీ మనసులో బలమైన కోరిక, ఏదో ఒక ఆభరణం దుర్గమ్మకు బహుకరించాలనే సంకల్పంతో ఏకంగా మంగళసూత్రాలని అందజేశాడు ఓ భక్తుడు. దుర్గమ్మకు అత్యంత విలువైన ఆభరణం అందించే అవకాశం రావడంతో తన్మయం చెందాడు. గ్రామానికి చెందిన అంకులయ్య, రాజేశ్వరి దంపతులు దుర్గమ్మకు విలువైన ఆభరణాన్ని బహుకరించారు. సామాన్య కుటుంబమైనప్పటికీ తమ కష్టార్జితంలో రోజు కొంత దాచి అమ్మవారికి మంగళసూత్రాలు తయారు చేయించారు. అంకులయ్య కొబ్బరి బోండాలు కొట్టుకునే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి అమ్మవారి పట్ల ఉన్న అతీతమైన భక్తి అమ్మవారికి ఒక్క ఆభరణమైనా చేయించాలని మనసులో బలమైన కోరిక కోరుకున్నాడు. రోజు ఎంతో కొంత అమ్మవారి కోసమని దాచిపెట్టి ఏకంగా 16 లక్షలు విలువ చేసే విలువైన ఆభరణాన్ని తయారు చేయించి దసరా ఉత్సవాలలో అమ్మవారికి బహుకరించాడు. ఈ సందర్భంగా అంకులయ్య మాట్లాడుతూ అమ్మవారికి మంగళసూత్రం బహుకరించడంతో తన జీవితం ధన్యమైందన్నారు. అమ్మవారంటే తమ కుటుంబానికి ఎంతో నమ్మకమని, దుర్గమ్మ ఆశీస్సులతోనే మంగళసూత్రాలు చేయించే అదృష్టం వచ్చిందన్నారు. అమ్మవారి యొక్క ప్రేరణతో ఒక సామాన్య భక్తుడు కొండేపి గ్రామంలో జన్మించి చిన్న పనులు చేసుకుంటున్నటువంటి భక్తుడు జగన్మాత ప్రేరణతో, జగన్మాత ఇచ్చిన సంకల్పంతో అద్భుతంగా ఆ ఊళ్ళో గత సంవత్సరం దసరా ఉత్సవాలు జరుపుకొని అందరూ ఆశ్చర్యపడేలాగా ఓ గొప్ప దేవాలయాల్లో జరిపినంత సంబరంగా దసరా జరుపుకొని అన్ని అలంకారాలు కూడా చూపించి
అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేయగా మరుసటి సంవత్సరం మరొక ఆలోచన వచ్చింది. ఆ డబ్బు అమ్మవారికి ఒక వస్తువు రూపంలో చేయాలా, ఆ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారికే మనకు ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన వచ్చింది. ఆ వ్యక్తి అంకులయ్య, కల్లగుంట అంకులయ్య, కొండేపి గ్రామస్తుడు. రమణయ్య, తిరుపతమ్మ వాళ్ళ అమ్మా నాన్నల గురించి కూడా చెప్పమని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. మన సాంప్రదాయం యొక్క గొప్ప ప్రమాణాలను ఇక్కడ నాకైతే కనిపిస్తున్నాయి. అటు దైవభక్తి, ఇటు తల్లిదండ్రుల కోసం వాళ్ళు ఇచ్చిన జన్మ సార్థకం చేయాలనే ఒక సామాన్యుడిలో కలిగినటువంటి అతి గొప్ప ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగా ఈరోజు స్వామి అమ్మవారికి అమ్మవారి యొక్క మంగళసూత్రాలను 18 లక్షల విలువ చేసి తన పోగేసుకొని ఇంతకుముందు చెప్పగా విన్నాను, రూపాయి కూడబెట్టి ఈ కార్యక్రమాన్ని చేశాను అని. మరి అంతటి ఈ భక్తి చాలా గొప్పది. కనకం ఇవ్వచ్చు, యథాశక్తి మనం దైవానికి సమర్పిస్తాము. అందులో భాగంగా ఆయనకు గొప్ప ఆలోచన రావడం, అందులో ఆ అమ్మవారు ఈయనకు అవకాశం ఇవ్వడం, కనకదుర్గ అమ్మవారికి ఇవి ధరింపజేసి వీళ్ళు సంతోషించాలని, అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు అంకులయ్య కుటుంబం పైన, రాజేశ్వరి సహకారం లేకపోతే ఇది సంపూర్ణం అయి ఉండదు. కాబట్టి ఆమెకు కూడా రాజేశ్వరికి కూడా కుటుంబ సభ్యులకు వారి తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీ గ్రామాల్లో మీరు చేయాలని, ఇలాంటి కార్యక్రమాలకు దేవస్థానం కూడా తప్పకుండా మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ మీ యొక్క ఒక ఆదర్శాన్ని లేదా సనాతన సాంప్రదాయం పట్ల దైవం పట్ల ఉన్నటువంటి అచంచలమైన భక్తికి ఆశ్చర్యపోతూ ఆనందిస్తూ అమ్మ ఆశీర్వాదాలు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యోస్మి. శ్రీమాత్రే నమః. నా ధన్యవాదాలయ్యా. నిరుడు ఇదే రోజుల్లో అమ్మవారికి 1,04,000 రూపాయలు షేర్ తీసుకొచ్చి, మహాతల్లి నేను తీసుకురాలేదులే, ఆ తల్లి అనుగ్రహంతో తీసుకొచ్చాను. ఏడుండ మా పూజారులు, మా ఈఓ గారు దయ వల్ల అలా జరిగింది. ఈ ఆట అమ్మవారిని నిరుడు పెట్టాను, ఈ ఏడు పెట్టలేకపోతున్నాననే బాధతోటి ఏదో ఒకటి అమ్మవారికి ఆ డబ్బులతోటి ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఖచ్చితంగా నాకు ఏమిచ్చిందంటే మా గురువు గారు, మా పూజారి గారిని అడిగాను, ఏం చేపించమంటావు సార్ అని అంటే, అమ్మవారికి విలువైంది తాలిబొట్లు, అవి చేపించుకయ్యా, నీ స్తోమత ఎంత, నువ్వు టెంకాయ బోండాలు కొట్టేవాడు అన్నావు కదా, ఏదో 2 లక్షలు పెట్టి అంతవరకు చేపించుకో అన్నాడు. ఆడకు పోయినాక 2 పోయి 4 అయినాయి, 4 పోయి 6 అయినాయి, 6 పోయి 12 అయినాయి, 12 పోయి 18 అయినాయి. ఆ తల్లి చూసుకుంది. ఇది ఏది నాది కాదు, అంతా ఆ తల్లి దయ, ఆ తల్లి అనుగ్రహం. అమ్మవారికి 27,000 పెట్టి చీర ఒకటి తీసుకున్నాను, అది నేను తేలేదు, అమ్మ దయ. ఇదంతా మా పెద్దవాళ్ళందరి దయ. నాకెంతో ఆనందంగా ఉంది. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. మీ అందరి ఆశీస్సులతో ఇంతకన్నా నేనేం మాట్లాడలేను. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకి 4 గంటలు ఇచ్చే అంత శక్తిని, భక్తిని, ముక్తిని, భాగ్యమును ప్రసాదించమని ఆ కన్నతల్ని అడుగుతున్నాను. ఏదో ఒకటి నేను చచ్చిపోయేలోపు ఏదో ఒకటి సాధియాలి అనేది ఒక్కటి తప్ప నాకు రెండోది ఇంకేమీ లేదు. అది ఒక్కటే ఉంది నాకు. ఏదో సంపాదించి వెనకేసిపోతున్నామని కాదు, కొంత వెనకేయాలి, కొంత ఇసుమంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేది ఒకటి నా చిన్నప్పటి నుంచి నాకు అది ఒక కోరిక. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంలో టీడీపీ ఎప్పుడు ముందుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఏపీ టూరిజం శాఖ చైర్మన్గా నూకసాని బాలాజీ పదవి అధిరోహించడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు బాలాజీ అన్ని విధాలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతన చైర్మన్గా నూకసాని బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కష్టపడిన నాయకులను గుర్తించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ అని అన్నారు. టూరిజం చైర్మన్గా నూకానికి బాలాజీ బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బాలాజీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం టూరిజం శాఖను దోచుకోవడమే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. నూక్సన్ బాలాజీ గారికి టూరిజం చైర్మన్గా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో, కార్యకర్తలకు అండగా ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టీ గుర్తించి వారికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు మరి నూక్సన్ బాలాజీ గారు వారికి ఈ పదవి కట్టడం కార్యకర్తలకు అండగా, పార్టీకి అండగా ఉన్నటువంటి వారికి ఇస్తామనడానికి ఇది నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మాకు చాలా నమ్మకం ఉంది నూక్సన్ బాలాజీ గారికి, ఆయన అనుభవం మీద, ముఖ్యంగా ఈ రంగాన్ని, టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. నమస్కారం. అలాగే ఇదే సందర్భంగా మేము తెలియజేస్తున్నామండి, ఇప్పటికీ మరి పొత్తులో భాగంగా మరి స్టేట్ లెవెల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో జనసేన, బీజేపీకి మినహాయించి మిగతావన్నీ కూడా, మిగతా ఏవైతే లెక్క ప్రకారంగా అనుకున్నామో అవన్నీ కార్పొరేషన్స్ కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకు, అలాగే గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసినటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు మేము పదవులు ఇవ్వడం జరిగిందండి. ఇది చూస్తే మీరు పీలా గోవింద్ చూసుకోవచ్చు, నూక్సన్ బాలాజీ గారిని చూసుకోవచ్చు, కర్రోతు బంగారాజు గారిని చూసుకోవచ్చు, అలాగే రామరాజు గారిని చూసుకోవచ్చు. ఇలాగా అలాగే మా దామచర్ల సత్యం గారు, ఇలాగే మా రవినాయుడు, వీళ్ళందరికీ కొనకల్ల నారాయణ గారు, వీళ్ళందరూ కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకే ఈరోజు మేము చైర్మన్ పదవులు కట్టబెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము ఇంకా ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్, జోనల్ లెవెల్లో ఈ చైర్మన్ పదవులు ఉన్నావో అవన్నీ కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని చెప్పేసి కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, అలాగే మా ప్రధాన కార్యదర్శి మంత్రి గారు లోకేష్ గారి యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇదే కాకుండా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే అవన్నీ కూడా సమన్వయం చేయడానికి కూడా సీనియర్ నాయకులతో
మేము ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే 2 నెలల్లో అన్ని కార్పొరేషన్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ఆ నాయకులకే ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మా టూరిజం చైర్మన్గా తీసుకున్నటువంటి నోక్సాన్ బాలాజీ గారి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. వాళ్ళ నాయకత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మరి పర్యాటక రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అభివృద్ధి చేసి దీని నుంచి రాష్ట్రానికి ఆర్థిక వనరులు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన నమ్మకం మీద ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉండి ఈరోజు ఆ పదవి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు కార్యకర్తలకు కష్టపడినటువంటి కార్యకర్తలకు గుర్తించి ఇచ్చినందుకు గాను మరొకమారు నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత, దార్శనికుడు, సమాజ శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించేటువంటి ఒక పనిచేసి ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో గుర్తింపు కలిగిన రాష్ట్రంగా తీసుకురావాలని తప్పిస్తున్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో, వినూత్నమైన పద్ధతులతోటి ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనేటువంటి కృత నిశ్చయంతో, సంకల్పంతో నిత్యం ప్రతిరోజు ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజలందరి సమస్యల్ని వాళ్ళ సమస్యలే తన సమస్యలుగా భావించే వారి ప్రతి సమస్యని పరిష్కార దిశగా పనిచేస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు నాకు సహకరించి, ఒకరు పెద్దలు ఆశీస్సులు, మరొకరు యొక్క సహకారం, నేను ఈ పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఈరోజు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి పార్టీ అధ్యక్షులుగా చేశారు. వారి హయాంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చేశాను. గత 2014-19 ఆ గవర్నమెంట్లో కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా చేశాను. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇన్ని పదవులతోటి నాకు అనేక అవకాశాలు ఇచ్చి బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీలోనే ఒక కేర్ ఆఫ్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, వారి గౌరవం ఉంటుందని చూపించినటువంటి ఎన్టీ రామారావు గారి తర్వాత అంతకు మించి బలహీన వర్గాలకు ప్రాధాన్యత చూపించినటువంటి ఒక మహానుభావుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగా ఒక అత్యున్నతమైనటువంటిది, ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది, ఈ రాష్ట్రంలో ఒక టూరిజం కార్పొరేషన్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చి ఏదైతే ఆయన ప్రపంచంలో దేశాల్లో ఎక్కడైనా టూరిజం వల్లనే ఆ దేశ ఆదాయాల్లో కొంత భాగం వచ్చి ఆ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి ఒక ప్రత్యేకమైన శాఖ టూరిజం శాఖ. అలాంటి శాఖ నన్ను కార్పొరేషన్కి ఒక చైర్మన్గా నియమించక ముందుగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఈ శాఖామాత్యులు ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ గారు, వారందరి సహకారం. మరి నేను ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ టూరిజం డైరెక్టర్స్ కూడా ఈ పర్యాటక శాఖకి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తానని ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ నిధులు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల్లో అసలు పర్యాటక శాఖ ఉందా, పర్యాటక శాఖ అనేది పేరుందనేటువంటి మర్చిపోయే విధంగా ధ్వంసం చేసినట్టు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మూడో రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సుజనా చౌదరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించిన కొనగళ్ల నారాయణరావు. విజయవాడ నగరంలో సందడి చేసిన హీరో వన్ తేజ్. నవంబర్ 14 విడుదల కానున్న మట్కా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరిన హీరో వన్ తేజ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.